కలితాజవంజవ మహాజీమూత పాపాంబు ధారా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయి తిందేవా మీ కరుణా శరత్ సమయమిత్తే చాలు చిద్భావనా సేవన్ తమరతంపరై మనియదన్ శ్రీకాళహస్తీశ్వర అని దూర్జటి మహాకవి పరమశివుని శ్రీకాళహస్తీశ్వరుని భజించినాడు, సంకీర్తనం చేశాడు. సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి జీవుడు పరమేశ్వరుని యొక్క కృపాకటాక్షాన్ని పొందడం ద్వారా ఏ విధంగా ఈ అజ్ఞానధకాల నుంచి విముక్తుడై సుజ్ఞానము అనే వెలుగులో అడుగు పెట్టగలడో, ప్రవేశింపగలడో ఆయన వివరించాడు. శ్రీనాథాది మహాకవులు, దూర్జటి వంటి మహాకవులంతా కూడా ఇంత మనోజ్ఞమైనటువంటి భావాలతో పరమశివుని అర్చించి అక్షర కైంకర్యం చేసి మనకు మంచి మార్గదర్శకత్వాన్ని వహించారంటే వారికి కూడా ప్రేరణ కలిగించినటువంటి మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు. శంకర భగవత్పాదుల వారు శివానందలహరిలో ప్రతి శ్లోకంలో కూడా అటువంటి మహత్తర విజ్ఞాన సందేశాన్ని భక్తలోకానికి అందించారు. యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయ ప్రదోద్యోగినో ద్రష్టాద్రష్టమతోపదేశ కృతినో బాహ్యంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవత కిం వెదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇది మే చిత్తే స్మరామ్యన్వహం. భక్తో భక్తి గుణావృతే ముదమృత పూర్ణ ప్రసన్నే మనఃకుంభే సాంబ తవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయం. ఈ రెండు శ్లోకాలలో పరమేశ్వరుని యొక్క చింతన ఒక అభ్యాసంగా కలిగి మనస్సులో నిరంతరము కూడా తదేక చింతనతో మనం ఏ విధంగా ఉండాలో అలా ఉండటం వల్ల మనం ఏ విధంగా పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోగలమో అలా ప్రసన్నుడైనటువంటి పరమాత్మ పరమశివుడు మనల్ని ఎంత అత్యద్భుతంగా అనుగ్రహించే అవకాశాలు ఉన్నాయో ఇందులో బాగా విశదీకరించారు. ఆ పరమాత్మ ఎంత దయాళువు అంటే యోగక్షేమ దురంధరస్య, మన యొక్క యోగము క్షేమము నిరంతరము చూస్తూ ఉన్నాడు పరమాత్మ. మనమే ఆశ్రయించడంలో కొంత అలసభావన వహించవచ్చుగాక, ఈ దైనందిన వ్యవహారాల్లో కానీ లౌకికమైనటువంటి లంపటత్వాలతో కానీ విసిగి వేసారిపోతున్నటువంటి జీవుడు పరమేశ్వరుని ఆశ్రయించాలి అనే గుణానికి దూరమైపోతున్నాడు. కానీ నిజంగా అలా ఆశ్రయించినప్పుడు మానసికంగా ఎంత పరమాత్మ అనుగ్రహం కలుగుతుందంటే యోగక్షేమ దురంధరస్య, మన యోగక్షేమంలో సంపూర్ణంగా పరమాత్మ స్వీకరిస్తూ ఉన్నాడు. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అని రామావతారంలో శ్రీరామచంద్ర ప్రభు సెలవిచ్చాడు. అలాగే పరమశివుడు కూడా యోగక్షేమాలు విచారిస్తూ ఉన్నాడు జీవులకు. యోగక్షేమములు అంటే ఏమిటి? మనకు యోగము క్షేమము రెండు ఉండాలి. మనకు దృశ్యమానం అవుతున్నటువంటి ఏదైనా మేలు చేసే అంశం ఉంటే అది యోగం. వీడికి మంచి యోగం పట్టిందిరా అంటారు. అది నిలుపుకోగలగాలి మనం. అదేదో ఒక్క రోజులో పట్టిపోవడం కాదు. ఆ నిలుపుకోవడమే క్షేమం అంటే సుస్థిరంగా ఉండడం. మనని ఏ యోగమైతే వరిస్తూ ఉందో, అనుగ్రహిస్తూ ఉందో, మనకు కలిసి వస్తూ ఉందో అది అలా మనం కలకాలం నిలుపుకోగలగాలి. ఒక పెళ్లి చేసుకుంటున్నాడు ఒక వ్యక్తి అనుకోండి, అది ఒక రోజుతో కలిగేది కాదు కదా, కలకాలం ఒక 10 కాలాల పంట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి చేసుకుంటారు చూసి. ఒక వివాహమే కాదు, ఒక విద్యార్థి
ఒక మంచి పరీక్షలో ఉత్తీర్ణుడు కావాలనుకున్నాడు. ఆ ఉత్తీర్ణుడు కావడం ద్వారా జీవితాంతం ఒక మంచి ఉద్యోగంలో ఉండే అవకాశం ఉంటుంది. అటువంటివన్నీ కూడా అంటే పట్టిన యోగాన్ని అలా శాశ్వతంగా నిలుపుకోగలిగిన శక్తి ఉండటం అదే క్షేమం. అయితే ఈ యోగక్షేమాలు పూర్తిగా జీవుని చేతుల్లో ఉన్నాయా అంటే లేవు. ఇవి అనుగ్రహించేవాడే పరమాత్మ. పాండవుల యోగక్షేమాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? పాండవుల విశ్వాసాన్ని బట్టి శ్రీకృష్ణ భగవానుని చేతిలోనే ఉన్నాయి. అదే కుంతీదేవి చెప్పింది, నా బిడ్డలు నీ యొక్క కరుణా సముద్రానికి పాత్రుడై కృతార్థులు కావాలి కృష్ణ, నా బిడ్డలను కృతార్థుని చెయ్యి. నీవు నాకు మేనరుడే కావచ్చు బంధుత్వానికి, కానీ నువ్వు భగవంతుడు అనే అంశం నాకు బాగా తెలుసు అని చెప్తుంది ఆ కుంతీదేవి అనేక సందర్భాల్లో. ఆ తల్లి యొక్క ఆదేశాన్నే పాటించి పాండవులు కూడా సభక్తికమైనటువంటి సంస్కారంతో కృష్ణ భగవానుని యొక్క పాదపద్మాలను ఆశ్రయించారు. ఆ ఆశ్రయించినటువంటి లక్షణం వల్ల కృతార్థుని చేసింది. అలాగే ఇక్కడ శంకరభగవత్పాద వారు చెప్పే అంశం ఏమిటంటే యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయ ప్రదోద్యోగినో. ఆ పరమాత్మ యొక్క ఉద్యోగ బాధ్యతలు ఏమిటంటే సకల శ్రేయములు ప్రసాదించడం ఆశ్రయించినటువంటి వారికి. త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఆశ్రయిస్తున్నారో పరమాత్మని వారికి సకల శ్రేయప్రదోద్యోగినో దృష్ట మతోపదేశ కృతినో. మనకు జీవితంలో సంభవించే యోగాలు కానీ క్షేమాలు కానీ మంచి కానీ ఏవైనా కానీ రెండు రకాలుగా ఉంటుంది, దృష్టములు అదృష్టములు. దృష్టము అంటే మనం పరీక్ష రాసాం, ఒక 10 రోజుల్లో దాని ఫలితం తెలుస్తుంది, ఇంకా రాబోతూ ఉంది, అది దృష్టము. అదృష్టము అంటే ఏమిటంటే మనకు తెలియకనే కలిసి వచ్చే అంశం. హఠాత్తుగా ఎవరో వస్తారు మన ఇంటికి, అయ్యా ఎప్పుడో మీ పూర్వులు మా దగ్గర కొంత ధనం ఇచ్చున్నారు, అది మేము పెద్దవాళ్ళకి ఇవ్వలేకపోయినాం, ఇదిగో ఈరోజు వడ్డీతో సహా మీకు ఇచ్చేస్తున్నాం అని హఠాత్తుగా కొన్ని లక్షలు మనకి ఇస్తారనుకోండి, అది అదృష్టం, మనం చూడలేదు అది. అలా దృష్టము అదృష్టము రెండూ కూడా పరమాత్మ యొక్క అధీనంలో ఉన్నవి. దృష్ట మతోపదేశ కృతినో. ఈ దృష్టములు అదృష్టాల్లో మంచి చెడులు రెండూ ఉండొచ్చు. మనం ప్రయాణంలో పోతున్న వాహనంలో హఠాత్తుగా ప్రమాదం జరిగింది, అది అదృష్టం. దృష్టం కాదు, మనకి అది తెలియదు ప్రమాదం జరుగుతుందా. అదృష్టం అంటే ఏదో కలిసి వచ్చే అంశమే కూడా కాదు, మనకు దృష్టము కానటువంటి ప్రమాదాలు కూడా జరగచ్చు. కాబట్టి అందులో మంచి ఉందో చెడు ఉందో మనం ఆలోచించవలసిన అవసరం లేదు. సకలము పరమాత్మ యొక్క అధీనములుగా భావించి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూడటమే మన యొక్క కర్తవ్యం. తూర్చటి మహాకవి శతకంలో చెప్పారు, నిన్ను సేవించిన ఆపదలు వడమని నిత్యోత్సవములు అవ్వని. నిన్ను సేవించిన ఆపదలు వడమని నిత్యోత్సవం బబ్బని జనిమాతృండనని మహాత్ముడనని సంసార మోహంపుపై కొనని జ్ఞానము కలగని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములు శ్రీకాళహస్తీశ్వర అంటాడు ఆయన. ఎందుకంటే నాకు మేలు రాని కీడు రాని, జ్ఞానం కలగచ్చు కలగకపోవచ్చు, గ్రహగతులు కుందింపవచ్చు కుందింపకపోవచ్చు, ఇవన్నీ కూడా నీ అధీనంలో ఉన్నాయి. ఇవి ఏమన్నా జరగని నేను పట్టించుకోను, నాకు కావాల్సింది నీ సేవ ఒకటే. అవి నాకు నీ కృపాకటాక్షం చేత సంలబ్ధమైనటువంటి అవి ఏమన్నా కూడా కానిగాక. మహాత్ముడు అంటున్నారా, నేను ఉగ్గి తప్పిపోయిపోవాల్సిన అవసరం లేదు. వీడు ఒక అసమాధముడు అంటున్నారా, బాధపడాల్సిన అవసరమూ లేదు. అలా మహాత్ముడిని నన్ను కీర్తించిన అధమాధముడిని ఎవరైనా విమర్శించినా అన్నీ శివుని యొక్క సంకల్పం చేత జరుగుతాయని పెద్దలు చెప్తున్నారు కదా. కాబట్టి నీవే భారం స్వామి, అవి నాకు భూషణములు శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అది ఉపాసనలో ఉన్నటువంటి లక్షణము. ఆ లక్షణంలో ఆ కైంకర్యంలో కానీ మనం నిమగ్నమై ఉన్నామంటే దృష్ట మతోపదేశ కృతినో బాహ్యాంతర వ్యాపిన. ఈ సృష్టిలో బాహిరంగా వ్యాపించిన కొన్ని అంశాలు ఉన్నాయి, ఆంతరంగికంగా వ్యాపించిన అంశాలు కొన్ని ఉంటాయి. మనకి తెలియకనే ఏ మూల నుంచో వచ్చి ఏ కోణం నుంచో వచ్చేస్తాయి. బాహ్యాంతర వ్యాపిన సర్వజ్ఞస్య దయాకరస్య భవత కిం విదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగా
ఇది మీ చిత్తే స్మరామ్యన్వహం. సమస్తమునకు నీవే కారణకర్తవు అని నా అంతరంగానికి తెలిసి ఉన్నందువల్ల మంచికైనా నీవే కర్తవని, మంచి కానిది ఏదైనా నాకు సంప్రాప్తించినా దానికి నీవే కర్తవని నేను భావించి ఉండటం వల్ల నా యొక్క యోగక్షేమములు కానీ దృష్టాదృష్టములు కానీ నీ అధీనులై ఉన్నాయి. నీవే నాకు వీటిని అనుగ్రహించాలి అని పరమాత్మపై పూర్తిగా భారాన్ని అర్పిస్తూ ఉన్నాడు ఈ శంకర భగవత్పాదుల వారు. ప్రతి జీవుడు, ప్రతి ముముక్షువు, ప్రతి జిజ్ఞాసువు కూడా కర్తవ్యనిష్టతో కూడినటువంటి దీక్ష దక్షతతో అదే మనం ఆచరించాలి. మరొక రకమైనటువంటి మార్గంలో మనం నడిచి ఏదో చంచలించిపోకూడదు. చాంచల్య భూయిష్టమైనటువంటి మార్గం నడిచే అవకాశం ఉండకూడదు. సర్వజ్ఞుడు, దయాకరుడు పరమాత్మ. ఆ పరమాత్మలో ఉన్నటువంటి అంశములు ఏమిటంటే ఆయన సర్వజ్ఞుడు. పరమేశ్వరుని యొక్క దృష్టికి అందనటువంటి వస్తువు ఏది కానీ ఉండదు. ఆయన సమస్తములు అవగతములు అవుతాయి. అందరి మనములు హరియే ఇరుగునంటాడు అన్నమాచార్య వారు కూడా. జీవులు ఒకరి జీవుని అంతరంగంలో ఉండే విషయం మరొక జీవుని తెలియకపోవచ్చు కాక, కానీ సకల జీవుల యొక్క అంతరంగాలలో ఏ అంశాలు ఉన్నాయో, ఏం ఆలోచిస్తున్నారో ఇవన్నీ కూడా పరమాత్మకు అవగతములైపోతూ ఉంటాయి. అందుకే శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు రాబోయే విపత్తులు ముందే ఊహించి వారికి సలహాలు ఇస్తూ ఉంటాడు. అయ్యా ఇలా నడుచుకోండి, ఇలా నడుచుకోండి. పరమాత్మ ఆరూపంలో. అలాగే పరమశివుడు సర్వజ్ఞుడు, దయాకరుడు, దయాసముద్రుడు కాబట్టి ఆశ్రయించినటువంటి శరణాగతుల యొక్క యోగక్షేమాలన్నీ కూడా తాను వహించి ఉన్నాడు. ఆ యోగక్షేమాలు వహించడమే కాదు, దృష్టములు అదృష్టములు కూడా ఆయన వశమై ఉన్నవి. కాబట్టి మనకి ఏదన్నా హఠాత్తుగా జరిగే ఆపదలు కానీ, హఠాత్తుగా సంభవించే కష్టాలు కానీ ఏదైనా ఉన్నా కానీ అవన్నీ పరమాత్మ అనుగ్రహం చేత నశించిపోవాలి. అలా నశించి ఈ జీవుడు సన్మార్గంలో నడుచుకొని పరమాత్మలో లీనమయ్యే అవకాశం కలగాలి. అందుకే దృష్టాదృష్ట మతోపదేశ కృతినో అవన్నీ కూడా కావించేవాడు పరమాత్మ. వాక్యాంతర వ్యాపిన సర్వజ్ఞస్య దయాకరస్య భవత కిం వ్యదితవ్యమ్మయ. స్వామి, ఇంకా నేను తెలుసుకోవలసినటువంటి అంశాలు ఏమున్నాయి? సమస్తమునకు నీవే కారణకర్తవని తెలిసి, నీవే అనుగ్రహిస్తూ ఉన్నావని తెలిసి, నా కష్టాలు నశింపజేసే ప్రభువు నీవే అని కూడా తెలుసుకొని నీ పాదపద్మాలను ఆశ్రయించడం తప్ప నేను చేయవలసింది ఏమున్నది అని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అన్నమయ్య కీర్తనలో పరమేశ్వరుని అచంచలమైనటువంటి మనస్సుతో అలా ఆశ్రయించడమే ఒక ఆనందం, అదే ఒక యోగం అంటాడు ఆయన. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపమరి, ఇదిగాక వైభవంబు ఇకనొకటి కలదా. అతివ జన్మము సఫలమై పరమయోగి వరి ఇతర మోహాపేక్షలు ఇన్ని విడిచే. సతి కోరికలు మహాశాంతమై ఇది చూడ సతత విజ్ఞాన వాసన ఓలి నుండే. శ్రీ వెంకటేశ్వరుని చింతించి పరతత్వ భావంబు నిజముగా పట్టె చలియాత్మ. దేవోత్తముని కృపాధీనురాల ఇప్పుడు లావణ్యవతికి ఉల్లంబు తిరమాయ అంటాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులందరూ కూడా జీవనాయికలే. ఈ జీవనాయికలకు మనోహరుడు భర్త ఆ పరమాత్మ. ఆ పరమాత్మను నువ్వు శివుడుగా భావించినా, కేశవునిగా భావించినా ఆ పరమాత్మయే ఈ జీవనాయికలకు భర్త. ఆ పరమాత్మను ఆశ్రయించడంలోనే ఆనందం ఉన్నది. ఎంత ఆనందం అంటే ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవంబు ఇకనొకటి కలదా అంటాడు అన్నమయ్య. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు చెప్పింది కూడా అదే. ఆ కిం వ్యదితవ్యమ్మయ, ఇంకా తెలుసుకోవాల్సింది ఏముంది? ఇదే సౌభాగ్యము, ఇదే మహాతపస్సు, ఇదే వైభవము, ఇదే ఐశ్వర్యము, ఇదే భక్తులకు, జిజ్ఞాసులకు, సాధకులకు గొప్ప సంపద. నీ పాదపద్మాలను ఆశ్రయించడము, ఇంతకంటే తెలుసుకోవాల్సింది ఏమున్నది? ఈ పరమార్థం తెలుసుకున్న తరువాత అచంచల భక్తితో ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తున్నారో వాళ్ళ యోగక్షేమాలు నువ్వే చూసుకుంటున్నావు. ఆ బాధ్యత నీవే వహిస్తున్నావు. నీ భుజస్కంధాలపై ఆ బాధ్యత వహించినప్పుడు మాకు వేరే చింతనలు ఏమున్నాయి స్వామి అనుకుంటూ ఉన్నాడు. అలా అనుకుంటూ మనం ఏదైనా ఒక అశుభం జరిగినప్పుడు మన జీవితంలో
శుద్ధి చేసుకుంటాం. ఇంటిలో ఎవరైనా మరణించారనుకోండి, పుణ్యాహవాచనం శుద్ధి అంటారు. అలా శుద్ధి చేసుకోవడానికి ఒక కలశ స్థాపన చేసి ఆ కలశంలో నీళ్లు పోయడం, మామిడి చిగుళ్ళు ఆకులు దానికి అనుసంధానం చేసి ఒక కొబ్బరికాయ పైన పెట్టి నూలు దారాలన్నీ కూడా ఆ కలశ పాత్రకు చుట్టి ఇవన్నీ చేసిన తర్వాత ఒక వైదిక మంత్ర సంపుటీకరణమైనటువంటి కొన్ని అధ్యయనాలతో అర్చక స్వామి పౌరోహిత్యం చేసేవారు మనకు అవన్నీ చేసి ఇంకా మీ ఇంట్లో పుణ్యాహవచనం అయిందండి, శుద్ధి అయింది అంటే ఒక గృహానికి కానీ ఒక ప్రాంతానికి కానీ ఒక దేవాలయంలో కానీ అలా శుద్ధి చేసుకునే కార్యక్రమాలు మనం చేస్తున్నాం కదా. మరి మన శరీరం కూడా శుద్ధి చేసుకోవాలి కదా, మన అంతరంగాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి కదా. నిష్కల్మషమైనటువంటి మనసుతో కదా పరమాత్మను మనం సేవించాలి. అలా నిష్కల్మషమైనటువంటి మనసుతో మనం సేవించాలంటే మనసులో ఏదేదో ఆలోచనలన్నీ వస్తూ ఉంటే చంచలిస్తూ ఉంటుంది. ఆ చంచలించినప్పుడు దోషం కలిగినట్టే కదా. ఆ దోషం చేత శుద్ధి ఎలా అవుతుంది మనస్సు? కాబట్టి ఈ హృదయం అనే మనస్సును ఇక్కడ కూడా శుద్ధి చేసుకోవాలి అని చెప్తున్నాడు శంకర. అది ఎలా చేసుకోవాలి? భక్తో భక్తి గుణావృతే ముదమృత పూర్ణ ప్రసన్నే మనఃకుంభే సాంబ తవాంఘ్రి పల్లవ యుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నైజ శరీరాగార శుద్ధిం వహన్. నిజ శరీరాగార శుద్ధిం, ఆయా జీవులు వారి వారి శరీరమును అంతరంగమును శుద్ధి చేసుకునే ప్రక్రియలో ఉన్నప్పుడు నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణం ఆపాదయం. కళ్యాణం అంటే శుభం. మనకు ఏదైనా అశుభం జరిగినప్పుడు ఆ శుభాన్ని పోగొట్టుకొని శుభస్వీకారం చేస్తాం. మనం శుభస్వీకారం చేస్తేనే మళ్ళీ మన జీవితం మనం కూడా ప్రారంభమవుతుంది. ఆ అశుభంతోనే మనం ఉండిపోతే ఎలాగా? కాబట్టి ఆ పుణ్యాహవాచనము శుద్ధి అన్నది ఎలా చేసుకోవాలి? భక్తో భక్తి గుణావృతే. మన మనసనే కలశానికి కొబ్బరికాయ, జ్ఞానం అనే కొబ్బరికాయను పైన స్థాపించి పరమేశ్వరుని యొక్క పాదపద్మములు అనే మామిడి చిగుళ్ళు మామిడి పత్రములతో అలంకరించి ఆర్ద్రతాబంధురమైనటువంటి సంస్కారం అనే జలాన్ని అందులో పోసి ఒక్కొక్క వస్తువు చెప్తున్నాడు. సంతోషం, ఆనందం అంటే అంకిత భావంతో కూడినటువంటి మనఃప్రవృత్తి, అదే ఆనందం. ఆ అంకిత భావంతో కూడినటువంటి మనఃప్రవృత్తితో మన చిత్తాన్ని సమర్పణం చేస్తూ మనఃకుంభే, మనస్సనే ఘటంలో, మనస్సనే పాత్రలో సాంబ తవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం. నీ పాదపద్మములను అందులో ప్రతిష్ఠించి జ్ఞానము అనే శ్రీఫలాన్ని అందులో అనుసంధానం చేసి కొబ్బరికాయ పైన పెడతాం కదా మనం కలశానికి, అదే కదా కలశము పాత్ర. భక్తి గుణావృతే, భక్తి అనే నూరుతో ఆ పాత్రను చుట్టి ఈ విధంగా శుద్ధి చేసుకోవాలి. అంటే ఇది మానసికంగా జరిగే ఒక ప్రక్రియ. అంటే మనశ్శుద్ధి లేకుండా మనం ఏమి చేసినా కానీ అది రాణించదు. భాండశుద్ధి లేకుండా పాకంలో రుచి మనకి ఎలా ఉండదో, భాండం శుద్ధి లేకుండా ఎంత మంచి పాకం చేసినా చెడిపోతుంది కదా. అలాగే మనశ్శుద్ధి కూడా భక్తో భక్తి గుణావృతే ముదమృత పూర్ణ ప్రసన్నే సంతోషము, అంకిత భావన, ఆనందము అనే జలంతో మనఃకుంభే, మనస్సనే ఘటములో, మనస్సనే కుంభములో, కలశానికి పాత్ర కావాలి కదా, అది పాత్ర మన మనస్సే. తవాంఘ్రి పల్లవయుగం, నీ యొక్క పాదపద్మములు, పాదపల్లవములు అనే మామిడి చిగుళ్ళు స్థాపించి సంవిత్ఫలం, జ్ఞానము అనే ఫలాన్ని, శ్రీఫలాన్ని అందులో ఉంచి సత్వం మంత్రముదీరయం. మంత్రం లేకుండా ఎలాగా? ఆ మంత్రం ఎటువంటిదై ఉండాలి? సత్వం మంత్రముదీరయం నైశ్రీరగార శుద్ధిం వహన్. మనల్ని ధరింపజేసే మంత్రం, సత్వగుణంతో అనుసంధానింపజేసుకునే మంత్రం. మన మనస్సులో సత్వగుణంతో అనుసంధానింపబడుతూ ఉండాలి. ఏదో ఏ మంత్రం కానీ సంపుటీకరణం కానీ ఉద్రేకంతో స్మరించడం కాదు, ఉద్వేగంతో స్మరించడం కాదు. అటువంటి ఉద్రేకంతో స్మరిస్తే అది ఉపాసన కాదు,
అది క్షుద్రమైనటువంటి ఉపాసన కూడా దారితీయచ్చు. అలా కాకుండా సత్వగుణంతో ప్రశాంతబంధురమైనటువంటి మనస్సుతో ప్రశాంత మనసం శీరం అంటారు కృష్ణ భగవానుడు. అటువంటి ప్రశాంతమైనటువంటి మనస్సుతో హాయిగా పరమాత్మను ఆశ్రయించి అనుసంధానం చేసుకోగలిగితే శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణం ఆపాదయం. అదే జీవునికి కళ్యాణదాయకము, అదే జగన్మంగళదాయకము. కళ్యాణం అంటే శుభం, కేవలం పెండ్లి అనే కాదు. అలా పరమాత్మ యొక్క తత్వాన్ని మనసులో అనుసంధానం చేసుకుంటూ ఉండటం వల్ల, పరమాత్మ యొక్క లీలా విభూతిని మనసులో ఎప్పుడూ అనుసంధానం చేసుకుంటూ ఉండటం వల్ల, అలా అనుసంధానం చేసుకోవడంలో వివిధ దశలు, విశ్లేషణాత్మకమైనటువంటి చర్యలు, కైంకర్యాలు చెప్పాడు. మన మనస్సునే కలశంగా భావించాలి, పరమేశ్వరుని యొక్క పాదపద్మములు అనే చిగుళ్లను, మామిడి ఆకులను అందులో స్థాపించాలి, జ్ఞానము అనే కలశ ఫలాన్ని అందులో ఉంచాలి. జ్ఞానము అనే ఫలం అంటే ఎందుకు ఫలాన్ని జ్ఞానంతో ఎందుకు పోల్చారు? పరమేశ్వరుని పాదపద్మాలను, పాద పల్లవాలని అందులో స్థాపించాలని జలంలో ఎందుకు పోల్చారు? ఆయా గుణాలతో, ఆయా వస్తుతత్వంతో ఉన్నటువంటి అనుసంధానం కూడా మనం ఇక్కడ భావించాలి. భయమును తొల్లికన్ విమల భావ వసుంధర పెల్లగించి భక్తి ఎనుడు విత్తుబెట్టి వ్రతధీరుని సమ్మదవారి చల్లగా నయమున అంకురించుచు ననల్ కొనడై ఎలమించలంగి తన్మయమున ప్రాకరించనగా నారుడమై పులకంబులు ఏర్పడెన్. ఒకనొక కాలంలో ఎప్పుడో పరమశివుని సభక్తికమైనటువంటి మనస్సుతో వేశ్యకాంతలు, ఒక వేశ్య యొక్క బిడ్డలు ఉపాసించారట. కులవృత్తి అయినటువంటి ఆ వేశ్యాధర్మాన్ని కూడా నిరసించి కేవలం పరమేశ్వరుని పదపద్మాలనే భావిస్తూ ఉన్న వాళ్ళ ఉపాసన ఎలా సాగిందంటే, భయము, మనం భూమిని పెళ్ళగించాలంటే, చదును చేయాలంటే పార లేదా పరుగు లేదా పరికరాలు తీసుకొని తవ్వి శుభ్రం చేస్తాం. భయమును తొల్లికన్ విమల భావ వసుంధర పెల్లగించి, భయము అంటే పరమేశ్వరుని పట్ల నిమగ్నమైనటువంటి ఒక అచంచలమైనటువంటి భావన. అయ్యో ఇలా చేయాలి అని ఎప్పటికప్పుడు మనం మనసులో భావించుకోవడం. అటువంటి భావంతో హృదయ క్షేత్రాన్ని పెల్లగించి భక్తి అనేది విత్తు పెట్టి అందులో భక్తి అనే విత్తనం వేశారు. నిష్ఠ అనే నీళ్లు చల్లారు. అది పెరిగింది ఏపుగా. తన్మయమున ప్రాకరించనగా వాళ్ళు పరమేశ్వరుడి చింతనతో పులకించిపోతూ ఉంటారట. ఎప్పుడు పులకాంకుర గాత్రుడై పరమాత్మను స్మరిస్తూ ఉంటారట. అది నిజమైనటువంటి నిశరీరాగార శుద్ధి. శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి. అదే పుణ్యాహవాచన శుద్ధిగా భావించి ఏ జీవుడైతే, ఏ ఉపాసకుడైతే, ఏ శరణాగతుడైతే, ఏ దాసుడైతే నిన్ను ఈ విధంగా మానసికంగా ఉపాసిస్తూ ఉన్నాడో అటువంటి వాడు తప్పకుండా నీ అనుగ్రహానికి పాత్రుడై కళ్యాణం ఆపాదయన్, కళ్యాణ పాత్రుడవుతూ ఉన్నాడు. శుభానికి పాత్రుడవుతూ ఉన్నాడు. కళ్యాణం అంటే శుభమే. శుభ పరంపరలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఒక శుభం కాదు, రెండు శుభాలు కాదు, శుభ పరంపరలు జరుగుతూ ఉంటాయి పరమేశ్వరుని ఆశ్రయించినటువంటి వారికి. అటువంటి ఆ కళ్యాణదాయకమైనటువంటి స్థితిని మాకు అనుగ్రహించు అని శంకర భగవత్పాదుల వారు ఈ 2 శ్లోకాలలో కూడా మనం ఏ విధంగా పరమాత్మకు అంకిత భావంతో దగ్గర కావాలో మనకు చెప్తూ ఉన్నారు, ప్రబోధం చేస్తూ ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి ఒక గొప్ప సారాంశాన్ని మనం ఆస్వాదించినట్టయితే, మన మనస్సునే ఒక కలశంలాగా చేసుకోవాలంటే ఏ అంశాలను మనం అనుసరించాలి? భక్తి కావాలి, జ్ఞానం కావాలి, పరమేశ్వరుని పాదపద్మాలను మనస్సులో ఎప్పుడూ చింతన చేసే సంస్కారం కావాలి. వీటన్నిటితో పాటు పరమేశ్వర సంబంధమైనటువంటి ఏదైనా ఒక మంత్ర సంపుటిని ఎప్పుడూ మనస్సులో, ఒక మంత్ర సంపుటి కానీ నామధేయం కానీ ఇవి ఎప్పుడూ మనస్సులో స్మరించుకుంటూ ఉండాలి. ఈ 4-5 అంశాలు సమాహారంగా ఏ జీవుని మనస్సులో ఎప్పుడూ ఉంటున్నాయో అదే ఉపాసన, అదే అర్చనా కైంకర్యం, అదే పరమాత్మకు సమీపస్థుడై పెరగడం, అదే పరమాత్మలో నిమగ్నమయ్యే మహా చైతన్యానికి దారితీసే మార్గము అని హెచ్చరించి చెప్తున్నాడు శంకర భగవత్పాదుల వారు.
ఇది ఉపాసనా మార్గంలో మనం అనుసరించాల్సిన పద్ధతులు ఇవన్నీ కూడా. మన మనస్సును ఎలా దిద్ది తీర్చుకోవాలి, మన అంతరంగాన్ని ఎలా మనం సంస్కరించుకోవాలి. జ్ఞానం జ్ఞానం అంటే ఎప్పటికప్పుడు మంచి అంశాలు తెలుసుకుంటూ ఉండడం. ఎరుక గలవారి చరితలు కరచచు సజ్జనుల గోష్ఠి కదలక ధర్మం పెరుగుచు ఎరిగిన దానిని మరవ కనిష్ఠించున్నది సమంజస బుద్ధిన్ అని నన్నయ్య మహాకవి చెప్పాడు. అలా ఎరుక అంటే జ్ఞానం. జ్ఞానంతో సమానమైనటువంటి ఏదీ లేదు. జ్ఞానంతో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది అధర్మము, ఏది ధర్మము, ఏది మంచి, ఏది చెడు. అది తెలుసుకోవడానికి, తద్వారా పరమాత్మకు దగ్గర కావడానికి శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే వ్యాస, వాల్మీకి, కాళిదాసాది మహాకవులు, ఆచార్య పురుషుడు వారంతా కూడా ఏం ప్రబోధించారో అది మంచి మార్గము. ఆ మార్గాన్ని మనం అనుసరించాలి. అలా అనుసరించినప్పుడు తప్పకుండా వారు మనకు మార్గదర్శకులై ఉండి మనల్ని మంచి మార్గం నడిపిస్తూ ఉంటారు. ఈ 2 శ్లోకాల్లో ఉన్నటువంటి తాత్పర్యం, సారాంశం ఏదైనా ఉంది అంటే ఆ రెండు కూడా మన యోగక్షేమాలన్నీ పరమాత్మ చూసుకుంటున్నాడని భావించి పరమాత్మకు దగ్గరైపోవడం. విభీషణుడు రావణ బ్రహ్మను వదిలిపెట్టేసి రాముని పాదాలు ఆశ్రయించాడంటే ఆయన ఏమి భవిష్యత్తులో నేను చక్రవర్తి అవుతానని ఊహించి ఆశ్రయించడం కాదు. అజ్ఞానంతో గుట్టుమిట్టాడి అన్నగారికి ఎన్నో చెప్పి చూశాం. వాడు మన మాట వినడం లేదు. ఆ పరమాత్మను ఆశ్రయిస్తాం, ఏం జరిగితే జరగని, మన యోగక్షేమంలో ఆ పరమాత్మకు అధీనం చేద్దాం అనుకున్నాడు. వచ్చి ఆశ్రయించేశాడు. ఆశ్రయించినప్పుడు వెంటనే రాముడు విభీషణుడు తన పాదపద్మాలను ఆశ్రయించడంలో ఉన్నటువంటి ఆ నిష్కల్మషమైనటువంటి ప్రవృత్తిని అర్థం చేస్తున్నాడు కాబట్టి సముద్ర తీరంలోనే పట్టాభిషేకం చేశాడు. ఆయనకి సముద్ర తీరంలోనే పట్టాభిషేకం చేసేశాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు. వానరవీరులంతా కూడా స్వామి, రావణ బ్రహ్మను జయించిన తర్వాత పట్టాభిషేకం చేస్తే మంచిదేమో, ఇప్పుడే చేసేస్తున్నారంటే ఆయన భగవంతుడు, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి తప్పకుండా రావణ బ్రహ్మను శిక్షిస్తాము, ఆ తర్వాత ఆ లంకా రాజ్యానికి వీడే రాజు, చక్రవర్తి అని భావించేశారు. పరమాత్మ మనస్సులో ఒక్కసారి ఆ భావన ప్రతిష్ఠితమైపోయింది కాబట్టి ధన్యుడైపోయాడు. ఆయన పట్టాభిషేకం చేశాడు. కానీ విభీషణ మనసులో ఇంకో కోరిక ఏమిటంటే, ఎక్కడో సముద్ర తీరంలో పట్టాభిషేకం జరిగితే లంకానగర ప్రజలు చూశారా, ఇంకా లంకానగర ప్రజలు కదా తను పరిపాలించబోతున్నాడని రావణ బ్రహ్మను చంపేసిన తర్వాత రాముడు ఆ కోరిక ఆయన మనసులో ఉందని గుర్తించాడు రాముడు. అప్పుడు మళ్ళీ లక్ష్మణస్వామిని పిలిచి లంకానగరానికి వెళ్ళి విభీషణుడికి పట్టం కట్టిరా అన్నాడు. అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ, నా వ్రతం అది, ఆశ్రయించిన వాడిని ధన్యుడి చేస్తున్నాను. అప్పుడు లక్ష్మణస్వామి, ఎందుకంటే వనవాసాన్ని కైక తనకు విధించిందే కానీ లక్ష్మణుడికి విధించలా. లక్ష్మణుడు కోరితనతో వచ్చాడు అన్నగారి పైన భక్తితో, కానీ పినతల్లి లక్ష్మణుడికి ఈ వనవాసం విధించలేదు. అందుకని ఆయన నగరంలోకి పోయినా పర్వాలేదు, నగరంలోకి వెళ్ళి పట్టాభిషేకం చేశాడు విభీషణుడికి. ఇవన్నీ పరమాత్మ కూడా కొన్ని సంప్రదాయాలను అనుసరించాడు, ఒక క్రమశిక్షణ అనుసరించాడని తెలుస్తుంది. అలాగా ఆ పరమాత్మ యొక్క ఆయన అనుసరించడంలో ఈ జీవుడు ఎంత ధన్యుడవుతాడో, మనస్సును ఎంత శుద్ధి చేసుకోవాలో, ఒక పుణ్యాహవాచన శుద్ధిలాగా ఎంత అంకిత భావంతో ఈ దీక్ష అనుసరించాలో మనకు చెప్పడానికే ఈ 2 శ్లోకాలలో పరమాత్మ తత్వాన్ని, ఆ తత్వాన్ని ఆశ్రయించినటువంటి దాసుల యొక్క వైభవాన్ని, ఆ ఆశ్రయించడంలో మనసు శుద్ధి చేసుకోవడంలో ఉన్నటువంటి ఒక గొప్ప విన్యాసాన్ని, ఉపాసనా బలాన్ని, ఈ అంశాలన్నీ కూడా అద్భుతంగా ఆవిష్కరించారు శంకర భగవత్పాదులు.